అండి, ఇవాళ వచ్చేసి లివర్ కర్రీ నేను చేయబోతున్నాను అనమాట. ఈ లివర్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా టర్న్ అవుట్ అయింది. చూసారు కదా ప్లేట్లో ఎలా కనిపిస్తుందో. లివర్ కర్రీ సూపర్గా అదిరిపోయింది అనమాట. దీనికోసం చక్కగా లివర్ని వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ యాడ్ చేసుకొని బాగా నీళ్లు వెళ్ళేంత వరకు మగ్గించుకున్నానండి. ఇలా వాటర్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు పక్కకు తీసేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ బాగా వేడెక్కిపోయాక కొన్ని ఉల్లిపాయలు అందులోకి యాడ్ చేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగుతుండగా కొంచెం కరివేపాకు తీసి యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా వేగుతుండగా కొబ్బరి అండ్ అలాగే బిర్యానీ దినుసులు, లవంగ, జాజికాయ, జాపత్రి, ఇలా కొద్దిగా చెక్క యాడ్ చేసేసి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నాను. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న లివర్ ఉంది కదా, ఆ లివర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసాను. అండ్ ఇంకేముందండి, ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా పైకి కిందికి ఒక్కసారి తిప్పేసుకొని అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనకు బాగా ఆయిల్ అలా పైకి వస్తుందని అనుకున్నప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. అండ్ కారం పొడి కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. కారం మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా బాగా మనకు వేగిపోవాలి. కారం అనేది ఎప్పుడైనా కూడా మనకు నూనెలో వేగితేనే బాగా టేస్టీగా ఉంటుంది. చాలామంది చివరిలో కారపొడి వేసుకుంటూ ఉంటారు, బాగుండదు. అయితే ఇప్పుడు వచ్చేసి ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. టమాటో కొద్దిగా చింతపండు గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి ఆ ప్యూరీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేయకుండానే ఈ ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తెల్లుతూ ఉంటే మనకు చాలా టేస్టీగా టర్న్ అవుట్ అవుతుంది కర్రీ. ఇంకేముంది, చివరి ఆఖరిలో నేను కాస్త కొత్తిమీర అలా పైనుంచి చల్లేసుకొని దీన్ని మూత పెట్టి దగ్గరికి చేసుకున్నాను అనమాట. ఇంకంతేనండి, లివర్ కర్రీ మనకు చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. అండ్ కాస్త వేడి వేడి అన్నం అలా పెట్టేసుకొని ఇలా లివర్ కర్రీ ఉల్లిపాయలతో చక్కగా నంచుకొని అలా తింటూ ఉంటే నిమ్మకాయ పిండుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లివర్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.